హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 29థ్ రోజు తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ జరిగింది కదండీ! ఆఫ్టర్‌నూన్ సెషన్. దాంట్లో నుంచయితే మనము ఇప్పుడు ఒక 90 బిట్స్ దాకా అయితే చూద్దాము. విత్ ఆన్సర్స్ కూడా ఉన్నాయండి వీటిలల్లో. మీరైతే ఒకటి 29థ్ రోజు ఎవరైనా రాసి ఉంటే గిన ఈ వీడియోలో మీరు అయితే ఆన్సర్స్, క్వెషన్స్ చెక్ చేసుకోండి. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో మొత్తాన్నయితే చూడండి. అన్ని క్వెషన్స్ అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టాను. విత్ ఆన్సర్స్‌తో సహా పెట్టాను. కొన్నిటికి ఒక 2, 3 క్వెషన్స్‌కి తప్పితే మిగతా అన్నిటికైతే ఆన్సర్స్ ఉన్నాయండి. దీంట్లో కంటెంట్‌కి సంబంధించినయి ఉన్నాయి. మెథడాలజీ, హ్మ్, జీకే, కరెంట్ అఫైర్స్ ప్లస్ పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ అన్ని బిట్స్ అయితే నేను నాకు గుర్తొచ్చినవన్నీ అయితే నేనైతే పెట్టడం అయితే జరిగింది. వీటన్నిటినైతే మీరు కూడా మీరు రాసుంటే మీరేం ఆన్సర్స్ పెట్టారనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా ఉంటే కూడా వీడియోనైతే షేర్ అయితే చేయండి. వీడియో మొత్తాన్నయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకైతే వస్తుంది. నేను డీఎస్‌కి సంబంధించినవి, టెట్‌కి సంబంధించిన సిలబస్ ఇలా అప్డేట్స్ అన్నీ అయితే నేను అప్‌లోడ్ అయితే చేస్తున్నానండి ఛానల్‌లో. మీరు ఇంతకుముందు నేను 16థ్ రోజు పెట్టాను సోషల్‌ది. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మీ దగ్గర నుంచి. ఈ తెలుగు కూడా పెడుతున్నానండి. ఇంకా టీజీటీ పేపర్ ఎవరికైనా కావాలంటే కూడా టీజీటీ కూడా పెడతాను. ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే చూడండి. చూసి మీకెన్ని మార్క్స్ వస్తున్నాయో మా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. చూద్దామండి. ఒకసారి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. పంకజ్ చరణ్ దాస్, కేఎల్ చరణ్ దాస్, మోహప్రసాద్, దెబా ప్రసాద్ దాస్, మయాధార్ ఏ నృత్యానికి చెందినవారు అనైతే ఇవ్వడం అయితే జరిగిందండి. ఒడిస్సీ నృత్యానికైతే చెందినవారు వీళ్ళు. పెద్దన్న వలె కృతి చెప్పిన పెద్దన్న వలె అన్నది ఎవరు? కవి చోడప్ప. ప్లస్ అవి, ఇవి, తెలుపు, నలుపు అనేవి విద్వాన్ విశ్వం రచించిన కావ్యాలండి ఇవి. ఇవి విద్వాన్ విశ్వముది ఇక్కడ నేను రాయడం అయితే మర్చిపోయాను. అంబరీషోపాఖ్యానం ఏ స్కందంలో ఉన్నది? మీకు తెలిసి తెగిన ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మనకు ఒక పద్యం అయితే ఇచ్చారండి. ఆ పద్యము ఇది మనకి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ ఏదో ఇయర్‌లో అయితే ఉంది. నేనైతే ఇట్లా నేను పెట్టానండి. మీరు ఎలా పెట్టారనేది ఆల్టర్‌నేట్ ఇప్పుడు మనకి ఏ ఏ ఇట్లా ఇచ్చారు గదా! ఈ అని కింద మీరిట్లా అయితే వరుస క్రమం అయితే ఈ విధంగా ఉండాలండి. ఫస్ట్ వి ఉండాలి. తర్వాత త్రా ఉండాలి. ద్రా ఉండాలి. తర్వాత త్రా ఉండాలి. ఇలాగ మీరు పెట్టారేమో అయితే ఒకసారైతే చెక్ చేసుకోండి. కన్యక, కన్యక రచన మొదట ఏ పత్రికలో ప్రచురించబడింది? ఆంధ్రభారతి. ఇది కూడా ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో అయితే ఉందండి మనకి కన్యక పాఠము. అక్కడి నుంచయితే ఇచ్చారు మనకి. ఈ ఈ బిట్స్ అన్నీ మాక్సిమం మనకి ఈ టెక్స్ట్ బుక్స్ నుంచయితే ఎక్కువొచ్చినాయండి. ఎప్పుడు మామూలుగా మనకి ఏమైతదంటే తెలుగు ఎస్సే అయినా, టీజీటీ అయినా, పీజీటీ ఏవైనా వ్యాకరణం ఎక్కువ ఇస్తారు. ఈసారి వ్యాకరణము టే టెక్స్ట్ బుక్‌లో నుంచి కూడా ఎక్కువ టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చారు. టెక్స్ట్ బుక్స్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళైతే బాగా రాసుంటారు. చూడండి సెవెంత్ క్వెషన్ ఏంటంటే 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణము, 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణం గల పద్యం ఏంటంటే తరోజా పద్యము. కంద పద్యం యొక్క పద్య లక్షణాలు సరికానిది అని ఇవ్వడం అయితే జరిగిందండి. దీంట్లో నాకు ఈ ఆన్సర్స్ అయితే ఇచ్చారు. సరికానిదనైతే ఇచ్చారు కదండీ! దీంట్లో చతుర్ముఖ గణాలైతే ఉండాలి. ప్రాస నియమం అయితే ఉంటుంది. ప్రాస యతి అయితే ఉండదండి దీనికి కంద పద్యానికి. ద్వితీయాది విభక్తులకు మీది పదంతో వచ్చే సమాసం ఏమిటి? వ్యధికరణం. ఇది కూడా ఇంటర్మీడియేట్ టెక్స్ట్ బుక్‌లో అయితే ఉంది. అలంకార శాస్త్రమును మారు పేరేంటి? అనేది ఇవ్వడం అయితే జరిగింది కదా! అది రసార్ణవము. ఇవన్నీ కంటెంట్‌కి సంబంధించిన బిట్స్ అండి. గొలుసు పదమును దక్షిణ మండలంలో ఏమని పిలుస్తారు? చిలుకు అని అంటారు. అర్ధాపకర్ష అంటే కైంకర్యము. అక్కడ మనకి సరి అయినది సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. అందుకని ఇక్కడ మనము సభికుడు, ఇంకా ముష్టి ఇంకొన్ని పదాలైతే 4 అయితే ఇచ్చారు. వాటిలలో కైంకరం అయితే అర్ధాపర్షకి ఆన్సరు. తెలుగు వెర్బల్ బేసిన్ ఎవరు రచించారనేది ఇచ్చారు. బద్దిరాజు కృష్ణమూర్తి గారు. భోజ్యుడు రీతులెన్ని అని ఇచ్చారు. భోజ్యుడు రీతులు 6. మదాలసు మదాలసుని చరిత్ర కథాఘట్టం ఉన్న శైవ ప్రబంధం ఏమిటి అని ఇచ్చారు. ఈయన పారిజాతాపహరణం రచించిన ఆయన నంది తిమ్మన్న.
తెనాలి రామకృష్ణుడండి. సారీ. తెనాలి రామకృష్ణుడు రచించింది. దీంట్లో 'ఉద్భటార చరిత్ర' అనే దాంట్లో అయితే శివుని గురించయితే ఈయన వివరించడం ఈ కథ అనేది ఉద్భటారాధ చరిత్రలో అయితే ఉంది. నెక్స్ట్ అండి. ప్రాయమింతకు మిగులకైన వ్రాయకుండగా అని శ్రీనాథుడు రచించిన గ్రంథం ఏమిటంటే కాశీఖండము రచించాడు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ యొక్క బిరుదులు ఏంటి? ఇవి కూడా మనకి ఇంటర్మీడియేట్ టెక్స్ట్ బుక్‌లో అయితే ఉందండి. గాన కళానిధి, సంగీత కళారత్న, గాన కళా సింధు. స్థితిలో నీ మార్గం ఎవరికిన్ రాదు సుమి అని చేమకూరి వెంకట కవిని ప్రశంసించిందెవరు? రఘునాథ నాయకుడు. లేబర్ రూమ్ కవిత రచించిన వారు పాడిబండ్ల రజని. 20 క్వెషన్. ఆత్రేయ రచించిన రచన అనేది కప్పలు అండి. ఇవి జతపరచమని అయితే మనకిచ్చారు కొన్ని రచయితల పేర్లిచ్చి. ఈ ఆత్రేయ రచించిందయితే నాకు కప్పలు అనేది గుర్తుంది. అందుకని ఇదొకటైతే రాశాను. ఈ జతపరచమనేది మీరు ఇవి దాంట్లో ఉన్నవైతే జతపరిచింటే గిన దానికైతే ఈ ఆన్సర్ అండి. బహుజనపల్లి సీతారామాచార్యులు గారు రచించిన రచనలు ఏంటంటే శబ్దరత్నాకరము, ప్రౌఢ వ్యాకరణం అనేవి రచించారు. ద్వర్తి కావ్యాలు రచించింది ఎవరు అని ఇచ్చారు. రామరాజ భూషణుడు, పింగళి సూరన్న. మనకిక్కడ ఆప్షన్‌లో ఏమున్నాయో అవి మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ధ్వని ప్రధానంగా గీచిన పటాలు ఏమిటి? ఇక్కడ చూడండి. ఇవి కూడా మనకి జతపరచమని అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికి ఇలా కరెక్ట్ ఆన్సర్స్ అయితే నేను రాశాను చూడండి. ధ్వనికి సంబంధించి ఫొనెటిక్ అట్లాస్, మాండలిక పటాలకు సంబంధించి డైలెక్ట్ అట్లాస్, వ్యవహారిక భేదక రేఖలను ఐసోలేసెస్ అనే వాటినైతే ఉపయోగిస్తారు. పురాతన వ్యవహారిక ప్రాంతం అనేది రిలిటిక్ ఏరియాస్ అనేది ఇవైతే ఆన్సర్స్ అండి. మీరు ఈ బిట్ పెట్టింటే గిన మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. దంతమూలీయ కంపితం అంటే రా. సాక్షి వికృతి మీకు ఆన్సర్ తెలిస్తే గిన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మనిషికి బంధాలన్నీ మార్కెట్‌లోనే సరుకులాగా అని అన్నదెవరు? కాలేకూరి ప్రసాద్ అనేది. మానవ స్వభావ ఇతివృత్తంగా గల రచనలు భీక్ష, మాయ, కంబలి. శయ్య అనే పదమును అగ్నిపురాణంలో ఎలా పిలుస్తారు? ఇక్కడ మీకు ఆన్సర్ తెలిస్తే అయితే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. బాల వ్యాకరణానికి దీపిక వ్యాఖ్య రాసినది ఎవరు? ఇది కూడా అండి నాకైతే చెక్ చేశాను కానీ నాకైతే ఎక్కడా అయితే కనిపించలేదు. అందుకని మీకు తెలిస్తే గిన ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే చేస్తే ఇంకా మన వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటారు గదండీ! వాళ్ళు కొంచెం ఆన్సర్స్ అయితే చెక్ చేసుకుంటారు. గ్రాంధికమా రచించింది మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు. చలి వెలుగు సమాసం చెప్పండి మీరు. ఇంకొకటి మనకి ఒక వాక్యం అయితే ఇచ్చారు. ఆ వాక్యానికి ఆన్సర్ అయితే చెప్తున్నానండి. శత్రుదార్థం ఒకటి, ఛేదార్థం అయితే వస్తది. ఎందుకంటే వర్తమానానికి సంబంధించింది ఒకటైతే ఇచ్చారు. భూతకాలానికి సంబంధించిందైతే ఒకటి ఇచ్చారు. అందుకని ఇక్కడ చతుర్థార్థకము, ఛేదార్థకం అయితే తెలుస్తుంది. ఒక భాష ఇతర భాషల నుండి పదాలని స్వీకరించడాన్ని ఏమంటారు అని ఇచ్చారు. ఆధానము అనేది ఇవ్వడం జరిగింది. ఆధానము అండి. ఇక్కడ మనకి చూడండి దువ్వూరి రామరెడ్డి శతకాలు జతపరచమనైతే బిట్ ఇచ్చారు కదా! దానికైతే ఇది. భక్తి చింతామణి శతకము వడ్డాది సుబ్బారాయ కవి. పింగళి బాలాదేవి నవల ఏంటంటే పొగమంచులో సూర్యోదయము. ఆమె కథ ఏంటంటే నాన్నకు రాయని ఉత్తరము, గాజు బొమ్మ కవిత. ఇది కూడా మనకి జతపరచమనైతే ఈ బిట్ అయితే ఇచ్చారు. ఇవి అందుకని నేను ఆన్సర్స్ అయితే రాశాను. మీరెలా పెట్టారనేది మీకు గుర్తుంటే గిన చెక్ చేసుకోండి. పేపర్ అయితే చాలా టఫ్ వచ్చిందండి. మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కూడా మా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ప్లస్ మీరు ఏ డిస్ట్రిక్టో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ రాసారు? మీరు లోకలా, నాన్ లోకలా రాసి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఓవరాల్‌గా మనము వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే మీకు కాంపిటీషన్ ఎలా ఉందనేది తెలుస్తది. ఎన్ని మార్క్స్ వస్తుంటే జాబ్ వస్తదనేది కూడా మనకి ఒక అనాలిసిస్ అయితే వస్తదండి. మనకి వర్క్ షీట్‌లు మనకి రెస్పాన్స్ షీట్‌లు 1 వీక్‌లో అయితే విడుదలైతే చేస్తారండి. ఇంకా 2 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి గదా! ఆ 2 ఎగ్జామ్స్ అయిపోగానే మనకి 1 వీక్ లోపు మనకి రెస్పాన్స్ షీట్‌లు అయితే వస్తాయి. అంతలోపు మీరు చాలా మంది టెన్షన్ తోటి ఇదవుతున్నారు గదా! ఆ టెన్షన్ అయితే పోవాలని నాకు కొంచెం గుర్తునైతే పెడితే మీరు గూడా ఒకసారి చెక్ చేసుకుంటే బ్రెయిన్ అయితే రిలీఫ్ ఉంటదనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. వేరే ఉద్దేశ్యం అయితే కాదు. రెస్పాన్స్ షీట్స్ వచ్చాక మీరు మళ్ళా అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అంతలోపు మీరు ఇవైతే చెక్ చేసుకోండి. మినిమమ్ 90 బిట్స్ అయితే ఉన్నాయండి. ఇంకా నాకేమన్నా గుర్తొస్తే గిన మళ్ళీ నేనైతే వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్దామండి. మిగతా బిట్స్ అయితే చూద్దాము.
జాతి లక్షణము కాదనలేని వైర లక్షణము బయటకు వచ్చినాననుకో నాకు ప్రాణగండము అన్నది ఎవరంటే ఫలితుడంటాడండి. ఇది మనకిక్కడ జాతి లక్ష్యము, వైర లక్షణం ఇచ్చారు. చాలామంది రోమశుడు అని పెట్టారు. మనకి ఏది ఇస్తారో ఆన్సర్ అయితే మీరు ఇది కొంచెం డౌట్ ఉంది. నాకైతే ఫలితుడు అనైతే నేను చెక్ చేస్తే ఫలితుడు అనైతే ఉంది. మీరు రోమశుడు అని ఆన్సర్ ఉంటే గిన మనకు రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత దాంట్లో అయితే ఏదనేది ఇప్పుడు అయితే హోల్డ్ అయితే పెట్టుకోండి దీనికి ఆన్సరు. నెక్స్ట్ కవి యొక్క అవిస్పష్ట వాంఛాంకురం ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యంలో ఊదినచో అది ఏ కావ్యము అని అయితే ఎవరు చెప్పారు అనేది అడిగాడు. విశ్వనాథ సత్యనారాయణ. అద్దంకి శాసనం వేయించింది ఏ సంవత్సరం అని అడిగారండి. 880 క్రీస్తు శకము. నెక్స్ట్ గబ్బిలం పాఠంలో కవి శివునికి ఏమని ప్రార్థించాడు. ఇది కూడా అండి ఏమని ప్రార్థించాడనేది ఇక్కడ నేను మోక్షం అయితే అనుకున్నాను. మీకేమన్నా తెలిస్తే గిన కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నేను ఎతికాను గానీ ఆ లెసన్‌లో అయితే నాకు దేని గురించనైతే లెసన్‌లో అయితే ఇవ్వలేదండి. కేయూర బాహుచరిత్రకు మూలం ఏమిటి అని ఇచ్చారు. విద్దసాల బంజిగ రాజశేఖరుడు రచించిన విద్దసాల బంజిగ అనే నాటకం నుంచి కేయూర బాహుచరిత్రనైతే మూలంగా తీసుకున్నాడు. సజ్జన సాంగత్యం గల పాఠ్యాంశం మీకు తెలిస్తే కినా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండండి. సీతి రీతి పాత్రలు గల పాఠ్యాంశం ఇది కూడా. దేశం కోసం ప్రాణం పోతే ఏమి అవుతుంది అమ్మ అన్నది ఎవరంటే సుధీర్. ఇంకా నాకు కంటెంట్లు అయితే ఇవైతే గుర్తున్నాయండి. మిగతావి కొన్ని సాంఘిక నవల, పౌరాణిక నవల అలా అయితే ఇచ్చారు. ఇంకొక బిట్ ఏంటంటే రామప్ప గుడికి పౌరాణికంకి సంబంధించినవి అవి ఇచ్చారు కదండీ 2 బిట్లయితే. అవన్నీ నాకు కరెక్ట్‌గా ఆన్సర్ తెలీవని అవైతే నేను అప్‌లోడ్ అయితే చేయలేదు. మీకేమన్నా కంటెంట్‌లో కొన్ని బిట్స్ అయితే గుర్తొచ్చింటే గిన తెలుగు రాసిన వాళ్ళు కొంచెం కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండండి. ఆ వీడియో నేను మళ్ళీ అవి బిట్స్ చూసి మళ్ళీ నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. మీకేమన్నా గుర్తుంటే గిన ప్లీజ్ కొంచెం అయితే చెయ్యండి అవి బిట్స్‌ని. ఇప్పుడైతే చూద్దామండి. ఇదేంటంటే కంటెంట్ అండ్ జీకే. జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన బిట్స్ అయితే ఉన్నాయండి. అస్సాం దుఃఖదాయిని అని బ్రహ్మపుత్ర నదిని అయితే అంటారు. నెల్లూరు గాంధీ అని పొట్టి శ్రీరాములునైతే అంటారు. ఉజ్వల పథకం దేనికి సంబంధించిందంటే గ్యాస్‌కి సంబంధించింది. 2 రాష్ట్రాల రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి 2 సార్లు రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్. మొట్టమొదట రాజ్యాంగ సవరణ చేసింది ఎప్పుడనే దేనికనైతే ఇచ్చారండి ఇక్కడ ప్రాథమిక హక్కుల హ్మ్. దేనికనైతే ఇచ్చారు. మనకి దీనికైతే కన్‌ఫ్యూజ్ ఉందండి. మీకు ఆన్సర్ తెలిస్తే గిన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. రక్త పీడనాన్ని కొలిచే పరికరం ఏంటి? సిగ్మోమానోమీటరు, మొక్కల్ని క్రెయిటోమీటరో ఏదో ఉందండి. ఇది కరెక్ట్ గుర్తులేదు. ఇదైతే ఆప్షన్స్ అయితే ఇవి 2. 97వ ఆస్కార్ అవార్డు 5 చిత్రాలకి ఇచ్చింది ఎవరికంటే 'అనోరా' అనే చిత్రానికైతే 5 ఆస్కార్ అవార్డులైతే వచ్చాయండి. భారతరత్న అవార్డు ప్రదానం చేశారు కదండీ! వీళ్ళలో సరికానిదైతే ఇచ్చారు. సరికానిదనే ఇచ్చారు మనకి. అయితే ఇక్కడ సరికానిది అనంటే మనకిక్కడ కొఠారియా గదండీ! ఇక్కడ మనకి సరికానిది అంటే ఇక్కడ కొఠారియా అయితే వస్తది. ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీకొచ్చింది. నానాజీ దేశ్‌ముఖ్‌కు ఇవ్వడం అయితే జరిగింది. ఇంకొక పేరు నాకైతే గుర్తులేదు. కొఠారీకైతే ఇవ్వలేదు. ఇదైతే ఇది కూడా కొంచెం హోల్డ్‌లో అయితే పెట్టుకోండి. కొఠారి అయితే నేను రైట్ ఆన్సర్ అనుకుంటున్నాను. లోకమాన్య బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్ పంజాబ్ కేసరి, లోక్ నాయక్ అనేది జయప్రకాష్ నారాయణ. ఇది కూడా మనకి జతపరచమని అయితే ఇచ్చారు. ఇవి కూడా మీరు ఎలా పెట్టారనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. మానవ హక్కుల కమిషన్ సభ్య దేశాలు 193. ప్రస్తుతం భారతదేశం యొక్క స్థానం 130. ఇది ఇచ్చారు గదండీ! 2 సరియైన సమాధానాలే దీనికి. మనకి 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చి దాంట్లో ఏబీ కరెక్టా, ఏ కరెక్టా అని అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! దాంట్లో ఏబీ 2 కరెక్టే. దీంట్లో చెస్, వెయిట్ లిఫ్ట్ దీనికి సంబంధించినవి కూడా ఒక జతపరచమని అయితే బిట్ అయితే ఇచ్చారు. అవి అయితే నేమ్స్ అయితే నాకు గుర్తులేవండి. అందుకని నేనైతే రాయలేదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇక్కడ చూడండి. కబురుల దేవత ఇక్కడ గంజిశెట్టి శివకుమార్ రాశారండి. ఈ కబురుల దేవత ఇవి కూడా 2 ఆన్సర్‌లు కరెక్టేనండి. యువ పురస్కారము యువ పురస్కారం, బాల సాహిత్య పురస్కారం అయితే 2 అయితే
ఇక్కడ మనకి ఇచ్చారు. రెండిటికి 2 ఆన్సర్స్ సరియైనవే. రెడ్ కాస్ట్ దినోత్సవం ఎప్పుడు అనైతే ఇచ్చారు. ఇది గూడా మీరు కామెంట్ సెక్షన్‌లో ఇవి గూడా జతపరచముకి అయితే బిట్ ఇచ్చారు. రెడ్ కాస్ట్ ఒకటి, పిచ్చుకల దినోత్సవము ఎప్పుడు, ఇంకా డిసెంబర్ 20 ఇంకోటేదో ఇచ్చారు. అలాగా నాకు ఇవన్నీ బిట్స్ గుర్తులేవని చెప్పి ఇదొకటైతే రాసానండి. అందరికీ సమాన అవకాశాలు కల్పించిన ఆర్టికల్ ఏంటంటే 16 హల్దియా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. వందే మాతరం మొదట ఏ గ్రంథంలో ఉంది అనైతే ఇచ్చారు. మనకిక్కడ మొదట అని స్పెసిఫిక్‌గా ఇచ్చారు కాబట్టి, మనము అక్కడ ఆనందమఠం అని ఇచ్చారండి. ప్రస్తుతం మన వందే మాతరం ఎక్కడి నుంచి తీసుకున్నాము అనంటే, ఆనందమఠం నుంచి తీసుకుందామని అయితే పెట్టాలి. మనకిక్కడ మొట్టమొదట ఎక్కడి నుంచి తీసుకున్నారు అనైతే ఇచ్చారు. మొట్టమొదట దేంట్లో ఉందంటే హ్మ్. దే దేశ్‌ముఖ్ అనేదో ఉందండి. ఆ పేరు ఆ గ్రంథంలో అయితే ఆ గ్రంథం నుంచి ఇక్కడ వందే మాతరంది తీసుకున్నారు ఫస్ట్. తర్వాత దీంట్లో తీసుకున్నారనైతే ఆనందమఠం నుంచి తీసుకున్నారనైతే అని నేను అనుకున్నానండి. ఆనందమఠం అయితే నేనైతే కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టలేదు. ఇది కూడా మీకు కామెంట్ సెక్షన్‌లో తెలిస్తే గిన కామెంట్ అయితే చేయండి. ఒకవేళ తెలుగు వాళ్ళు రాసిన వాళ్ళు ఉంటే గిన. ఇంక నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ చూడండి మెథడాలజీకైతే వెళ్ళిపోదాము. డాల్టన్ పద్ధతిలో సరికానిదని గుర్తించండి అని ఇచ్చారు మనకి. సరికానిదని. ఇక్కడ ఇవి సరైనవి ఏంటంటే నియోజన పద్ధతి, వెష్టి పద్ధతి, ఇంకోటి ఈ పద్ధతి అయితే ఇచ్చారు. నెక్స్ట్ వ్యాస బోధన పద్ధతిలో ఒక చిత్రాన్ని చూపించి వ్యాసం రాయండి అనైతే వ్యాసం రాయడము అనేది ఏ విధంగా భావిస్తారు అని అన్నారు. మనం ఇక్కడ అభివర్ణన పద్ధతి అనైతే మనం సెలెక్ట్ చేసుకోవాల్సయితే ఉంటుందండి. స్వల్పకాలంలో నిర్వహించేది ఏంటంటే నికిష. విద్యార్థి మానసిక, శారీరక, ఆర్థిక సంబంధానికి సంబంధించిన విలువలను దేనితో కొలవడం అయితే జరుగుతుంది అని ఇచ్చారు. మనకిది క్యుములేటివ్ రికార్డ్. పిల్లలకు అక్షరాలు, పదాలను, వాక్యాలను నేర్పడానికి ఉపయోగపడేవి ఏంటంటే మెరుపు అట్టలు. నమూనాలు అని ఇయడం అయితే జరిగింది కదండీ. త్రిధ్రువ దృశ్య యోపకరణాలు. ఇవి విషయ ప్రమాణాన్ని దేనికి సంబంధించింది? విషయ ప్రమాణాలనేది ఉద్దేశానికి సంబంధించినవి. ఉపవాచక బోధన లక్ష్యాలకు చెందని అంశం ఏమిటి అనైతే ఇచ్చారు. ఇవి కూడా 4 ఆప్షన్స్ చెందనివనైతే ఇవ్వడం అయితే జరిగింది. పద్యంలో అర్థాన్ని వివరించి, దానిలోని పదాలకు అర్థాలను వివరిస్తూ చెప్పే బోధనా పద్ధతి ఏమంటారంటే ప్రతిపదార్థ పద్ధతి అని అంటారు. మనం అక్కడైతే ప్రతిపదార్థ పద్ధతి, ఖండ పద్ధతి అనేవి ఉన్నాయి. ఇక్కడ ప్రతిపదార్థ పద్ధతి అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సయితే ఉంటుందండి. ఇక్కడ పాఠ్య పుస్తకము బాహ్య లక్షణం కానిది ఏంటి అనేది ఇచ్చారు. ఇక్కడ సాహిత్యం అనేది మనకి బయటది కాదండి. ఇంకా ముందు పేజీ, నాణ్యత ఇలా ఇచ్చారు గదండీ. ముఖ చిత్రము అలా ఇచ్చారు గదా! దాంట్లో సరికానిదైతే మనకి సాహిత్యం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సయితే ఉంటుంది. మానసిక చలనాత్మక రంగానికి చెందని అంశం ఏమిటి అనైతే ఇచ్చారు. ఇక్కడ మనకి అన్వయము ప్లస్ సునిశితత్వము, శీలస్థాపన అని ఇచ్చారు. మధ్యలో అదైతే నాకు గుర్తులేదండి. నిర్ణయకమా ఏదో ఉంది అది. అదైతే అది ఆన్సర్ దానికి. క్లాత్ హాల్ రచయిత దేనికి సంబంధించిన వాడంటే భావావిష రంగానికి సంబంధించిన ఆయనండి. భాషణ లక్షణాలలో నిర్దిష్టత ఉంటే అంటే ఏమిటి అనేది ఇచ్చాడు. స్పష్టంగా ఉండాలి. భాషణ లక్షణము అనేది మనకు పిల్లలకి చెప్పేటప్పుడు స్పష్టంగా అయితే మాట్లాడగలగాలి. ఉచ్చారణ దోషాలు సవరించడానికి ఉపయోగపడే పరికరం ఏమిటి అని ఇచ్చారు. టేప్ రికార్డ్. విద్యార్థి భవిష్యత్తులో సాధించబోయే విజయాన్ని అంచనా వేసే మూల్యాంకనం ఏమిటంటే ప్రాగుప్తిక మూల్యాంకనం. ఇక్కడ మనకి భవిష్యత్తు అనేది ఇచ్చారు గదా! మళ్ళీ మనకు లెసన్ చెప్పే ముందు అని ఇస్తే గిన మనకి లోప నిర్ధారణ మూల్యాంకనం ఉపయోగించాలి. నెక్స్ట్ మనకి లెసన్ జరిగేటప్పుడు చేస్తే దానికి నిర్మాణాత్మక మూల్యాంకనం అయితే ఉపయోగించాల్సయితే ఉంటుందండి. రుణము, రణము అనేటివి ఇది గూడా 3 ఇచ్చారండి. 3 ఇచ్చి మనకు జతపరచమని ఇచ్చారు. రుణము అనేదానికి అచ్చుకి మళ్ళీ ఇక్కడ ఏమేస్తుందంటే మారినప్పుడు హల్లయితే రావడం అయితే జరిగింది. కథని చెప్పి దానిలోని సేకరించి క్లాస్ రూమ్‌లో మీరు ప్రెజెంట్ చేయండి.
చెప్పవలసిందని చెప్పేసి వాళ్ళ టీచర్ చెప్పారు. అది ఏ పద్ధతి కిందకొస్తదని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రాజెక్ట్ పద్ధతి. కార్యక్రమయుత బోధనలో విద్యార్థి చిన్న చిన్న భాగాలుగా చేసుకొని నేర్వడం అనేది ఏ పద్ధతి జరిగిందంటే కార్యక్రమయుత బోధనకి. అనుభవం అనుభవవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అని ఇచ్చారు. స్కిన్నరు. సూక్ష్మ బోధనను ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఎవెన్, కిత్ ఎక్సెస్, బుష్ అనేవాళ్ళు ఈ సూక్ష్మ బోధన అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఉక్త రచన వలన ఉపయోగం ఏమిటి అని అయితే ఇచ్చారు. అక్షర దోషాలు తగ్గుతాయి, లేఖన నైపుణ్యం పెరుగుతుంది, వ్రాతలలో వేగం పెరుగుతుంది. దీనికైతే ఆన్సర్ ఇదండి. మూల్యాంకనం అంటే ఎంపిక చేసిన లక్షణాల దృష్ట్యా ఒక దానిని వర్ణించడము, వర్ణించినది ఎంతవరకు గ్రహించవచ్చునో లేదా ఎంతవరకు తగ్గించవచ్చునో నిర్ణయించడం అనేది ఎవరు అంటే హెగెల్ అండ్ థారెన్డైక్. ద సైన్స్ లాంగ్వేజ్, లింగ్విస్టిక్ చేంజెస్, ఇలా మీకు ఇవన్నీ అయితే జతపరచడం అయితే ఇచ్చారండి. రెండైతే గుర్తున్నాయి, అందుకని ఇవి రెండైతే నేను ఆన్సర్స్ అయితే రాశాను. రాష్ట్రాలు ప్రాంతీయ భాషను అధికారిక భాషగా స్వీకరించే ఆర్టికల్ ఏంటంటే 345. పాఠ్య ప్రణాళికను మూల్యాంకనం ఆధారంగా 2009 ఆర్టీఈ ప్రకారం విద్య పూర్తి చేయాలి అనే ఆర్టికల్ ఏంటంటే 29 సెక్షన్ 1. ఇంకా సెక్షన్లు అయితే ఇచ్చారు అక్కడ. లిపి డిపిగా మారిందని అన్నది ఎవరంటే కోసో లిరిజ్ స్క్రైస్ అనేవాళ్ళు డిపిగా మారిందని అయితే చెప్పారు. డేరియస్ ఏమన్నాడంటే డిపి లిపిగా మారింది అని అనడం అయితే జరిగింది. పాత్రల గురించి తెలుసుకోవడం అనేది రసానుభూతి. విద్యార్థి అవగాహనను చేసుకొని దానిని అవసరానికి ఉపయోగించుకోవడం అనేది వినియోగానికి సంబంధించిందండి. ఇంకా సైకాలజీ బిట్లు వచ్చాయి చూడండి. అచిత్తును పాటించే సూత్రం ఏమిటి అంటే ఆనంద సూత్రము. ఫైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అంటే ఎడ్రినల్ హార్మోను. ఉద్వేగ ప్రజ్ఞను ప్రతిపాదించింది గోల్మెన్. ఇంకొక శాస్త్రవేత్త పేరు కూడా అయితే ఇవ్వడం జరిగింది. రవి వాళ్ళ అమ్మను కొడితే వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడి మీద కోపం చూపించిందంట. ఇది విస్థాపనకు సంబంధించింది, రక్షక తంత్రాలలో వస్తుంది. గుడ్ అనే పదం నేర్చుకున్న వ్యక్తి వుడ్ అని పలకడము అనేది ఇచ్చారు. ఇది రుణాత్మకం అండి. బ్రూనర్ ప్రతిపాదించిన పద్ధతుల్లో లేనిది ఏంటంటే ప్రాజెక్ట్ పద్ధతి. అభ్యసన అవి కూడా మనకి 4 అయితే ఇచ్చారండి. 4 ఆప్షన్స్ ఇచ్చి అయితే పెట్టమన్నారు. అభ్యసన వక్రరేఖ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండే దశ ఏమిటి అనేది ఇచ్చారు. ఇప్పుడు మనకి పీఠభూమి దశ అంటే ఎగుడు దిగుడు అయితే ఉంటుందండి. ఫస్ట్ మనకి ప్రాగ్దశ, ప్రారంభ దశలో ఏంటంటే మనకి ఎలా అభ్యసన కొత్తది జరిగినప్పుడు కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది. సెకండ్ చైవల్య దశ అనుకుంటున్నానండి నేను. శాబ్దిక దశ ఇంకోటి సెకండ్ది అయితే అనుకుంటున్నాను. నేనైతే రాయలేదు ఇక్కడ. మీకు తెలిసిన ఆన్సర్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. రెస్లర్ అభివృద్ధి పరీక్షలు ఎన్ని అనేది ఇచ్చారు? 5. ప్రపంచం మొత్తం విద్యను అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో వచ్చిన నినాదం ఏమిటి అంటే బౌద్ధ విద్యా విధానము. ఆర్టీఈ 2009 ప్రకారం 82 మంది ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి 3 ఉపాధ్యాయులు అయితే ఉండాలి. ఇంతే అండి. ఇంతవరకు అయితే నాకు గుర్తున్నవన్నీ అయితే నేను నోట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే అయితే లైక్ అయితే చేయండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోనే కదండీ. మీరు లైక్ చేస్తే ఏంటంటే చాలామంది రాశారు కదా, వాళ్ళకి కూడా కొంచెం వెళ్తది. వాళ్ళకు సజెషన్‌లు అయితే వేస్తారు వీడియోని. లైక్ అయితే తప్పకుండా చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గనుక వాళ్ళకి కూడా షేర్ అయితే చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడు ఎగ్జామ్ టెన్షన్‌లో అయితే ఉన్నారు. నేను మాక్సిమం బిట్లకైతే ఆన్సర్స్ అయితే చేశాను. విత్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎన్ని వస్తున్నాయనేది ఈ 90 బిట్స్‌లో మీకు నేను ఒక 5 ఆర్ 6 బిట్స్‌కే అండి ఆన్సర్స్ చేయండి. అవే మీకు తెలిస్తే గిన ఆన్సర్స్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్ పేరు, మీరు ఎన్నొస్తున్నాయి మీకు స్కూల్ అసిస్టెంట్‌లో, మీరు 29th పేపరా? 30 పేపరా? అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? టెట్ కలుపుకొని ఎన్నొస్తున్నాయి? టెట్ కలుపుకోకుండా ఎన్నొస్తున్నాయి అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనకి మినిమమ్ 80 అబోవ్ అయితే ఉంటేనే జాబ్ అయితే హోప్స్ అయితే పెట్టుకోండి. 80 బిలో ఉంటే గిన కొంచెం తక్కువే ఉంటదండి. ఇప్పుడు మనకి కర్నూల్‌లో పోస్టులున్నాయి. కర్నూల్‌లో వస్తది అని చాలామంది అని అనుకుంటున్నారు గానీ, కర్నూల్‌లో పోస్టులు ఉన్నా గానీ, మనకక్కడ ర్యాంక్ ఎలా వస్తదంటే హై వస్తే ర్యాంక్ పోస్టులు ఉన్నా గానీ
ఆ లోకల్ వాళ్ళకే ఇస్తారు. అందుకనే మీ ఇది కొన్నైతే ఇదైతే ఈ పేపర్ అయితే నేను ఓవరాల్‌గా చదివితే మీకెలా అనిపిచ్చిందండి? నాకైతే చాలా కష్టమైతే అనిపిచ్చింది. మీకు కూడా అలా అనిపిస్తే గిన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీరు ఎన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేశారనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఛానెల్‌లో ఇంకా నేను కర్నూలుకి సంబంధించినవి, విజయనగరానికి సంబంధించినవి, హెచ్‌జిటికి సంబంధించినవి నేను వేకెన్సీ లిస్ట్ గూడా పెట్టాను. మీదేదైనా డిస్ట్రిక్ట్‌ది మీకు కావాలంటే వేకెన్సీ లిస్ట్ నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను వేకెంట్ లిస్ట్ కూడా అయితే అప్‌లోడ్ చేస్తాను. ప్లస్ ఇంకొకటైతే నేను నెక్స్ట్ వీడియోలో ఏం పెడదాం అనుకుంటున్నానంటే అండి, మన తెలుగుకి కర్నూలు డిస్ట్రిక్ట్‌లో ఎన్ని పోస్టులున్నాయి, వుమెన్స్‌కి ఎన్నొస్తున్నాయనేదైతే నేను అప్‌లోడ్ చేస్తాను. మీకెవరికైనా కావాలి అంటే గిన నాకు మెసేజ్ చేయండి. ఆ వీడియో పెట్టడానికైతే నేను ట్రై చేస్తానండి. మీకు కర్నూలు డిస్ట్రిక్ట్ కావాలా, ఏ డిస్ట్రిక్ట్ కావాలన్నా గానీ ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన నేను వేకెన్సీలో మనకి వుమెన్స్‌కి ఎన్నొస్తున్నాయి, జెంట్స్‌కి మీ క్యాస్ట్ వైస్ ఎన్నొస్తున్నాయి అనేదైతే వుమెన్స్ క్యాస్ట్ వైస్ ఓపెన్, లోకల్ ఎన్నొస్తున్నాయనేది నేను వీడియో అయితే చేస్తాను. మీరైతే మీ డిస్ట్రిక్ట్ పెట్టి నాకు ఆ వీడియో కావాలని అయితే పోస్ట్ చేయండి. నేను ఒక 2 ఆర్ 3 డేస్‌లో అయితే నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. మీరు టెన్షన్ అయితే పడొద్దండి. ప్రతి ఒక్కరైతే మీకు గుర్ గుర్తున్న బిట్స్‌నైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీట్లలో నేను చెయ్యని ఆన్సర్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే వాటికైతే ఆన్సర్స్ అయితే పెట్టండి. నేను చాలా వరకైతే ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ నేనొచ్చిన తర్వాత మొత్తం చూసానండి. చూసి కరెక్ట్ ఉన్న సమాధానాలు మాత్రమే నేను రాసాను. కరెక్ట్ లేనివైతే నేను రాయలేదు. అందుకని ప్రతి ఒక్కటి దీంట్లో అన్నీ కరెక్టే ఉన్నాయండి. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. అంతే అండి ఈ వీడియో. ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. థ్యాంక్ యూ.